నమస్కారం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, అది పర్మనెంట్ జాబ్ సాధించాలనుకునే వాళ్ళందరికీ ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, షార్ట్కట్లో CMERI అంటాం, అక్కడ్నుంచి ఒక సూపర్ నోటిఫికేషన్ వచ్చింది. దాని పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అవును, కరెక్టే. జాబ్లో చేరగానే ఫస్ట్ మంత్ నుంచే చేతికి సుమారుగా 37,000 రూపాయలకి పైగా జీతమొస్తుందన్నమాట. అసలీ నోటిఫికేషన్లో ఇదే కదా మెయిన్ హైలైట్. అంతేకాదండోయ్, ఇంకో మంచి విషయమేంటంటే ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. జీరో ఎక్స్పీరియన్స్ అంటే సరైన క్వాలిఫికేషన్స్ ఉంటే చాలు, ఫ్రెషర్స్ కూడా డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇక ఇది చాలామందికి ఒక పెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే సెలక్షన్ ప్రాసెస్లో ఇంటర్వ్యూ అనేది లేదు. అవును, ఇంటర్వ్యూ లేదు, కేవలం ఒక రిటన్ ఎగ్జామ్. ఆ తర్వాత వాళ్ల స్కిల్ని టెస్ట్ చేయడానికి ఒక ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. అంతే, వాటిలో చూపించిన ప్రతిభ ఆధారంగానే సెలక్షన్ జరిగిపోతుంది. సరే, అయితే ఈ మంచి అవకాశాన్ని స్టెప్ బై స్టెప్ పూర్తిగా అర్థం చేసుకుందాం. ముందుగా మనం ఏ విషయాల గురించి మాట్లాడుకోబోతున్నామో చూద్దాం. జాబ్ ఆపర్చునిటీ, ఎలిజిబిలిటీ, సెలక్షన్ ప్రాసెస్, జీతం, ఇంకా ఎలా అప్లై చేయాలి, ఈ 5 పాయింట్ల గురించి వివరంగా తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ పాయింట్, ఉద్యోగ అవకాశం. అసలు ఈ ఉద్యోగమేంటి, ఏ సంస్థలో ఈ జాబ్స్ ఉన్నాయి, ఆ బేసిక్ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. పోస్ట్ పేరు వచ్చేసి గ్రూప్ 2 టెక్నీషియన్. ఇది CSIR కింద పనిచేసే సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఒక పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అన్నమాట. అంటే ఒకసారి జాబ్ వస్తే లైఫ్ లాంగ్ సెక్యూరిటీ ఉంటుంది. చాలా మంచి విషయం కదా, రైట్? ఇక చాలా ముఖ్యమైన విషయానికి వద్దాం. అర్హత వివరాలు. అసలు ఈ పోస్టులకి ఎవరు అప్లై చేయొచ్చు, ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి, క్లియర్గా తెలుసుకుందాం రండి. సరే, బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే ముందుగా ఇండియన్ సిటిజన్ అయ్యుండాలి. అంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇలా ఏ రాష్ట్రం వాళ్లైనా సరే అర్హత ఉంటే అప్లై చేసుకోవచ్చు. మేల్, ఫీమేల్ ఇద్దరూ ఎలిజిబులే. ఇక ట్రేడ్స్ విషయానికొస్తే ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ ఇలా చాలా రకాల ట్రేడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఏజ్ లిమిట్ చూద్దాం. ఇది January 21, 2025 నాటికి లెక్క. జనరల్ లేదా అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్లకు అప్పర్ ఏజ్ లిమిట్ 28 సంవత్సరాలు. అదే ఓబీసీ వాళ్ళకైతే 3 సంవత్సరాల రిలాక్సేషన్తో 31 సంవత్సరాల వరకు అవకాశం ఉంది. SC, ST వాళ్ళకి 5 ఏళ్ల రిలాక్సేషన్, అంటే 33 ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక PWD కేటగిరీ వారికి 38 ఏళ్ల వరకు ఛాన్స్ ఉంది. సరే, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికొస్తే ఇక్కడ 2 దారులున్నాయి. మొదటిది 10th క్లాస్ పాస్ అయ్యి దానికి తోడు సంబంధిత ట్రేడ్లో 2 సంవత్సరాల ఫుల్ టైం ITI సర్టిఫికేట్ ఉండాలి. లేదా రెండో ఆప్షన్ ఏంటంటే 10th క్లాస్ పాస్ అయ్యి 2 ఏళ్ల అప్రెంటిస్షిప్ చేసినా పర్వాలేదు. లేదంటే అదే ట్రేడ్లో 3 ఏళ్ల పని అనుభవం ఉన్నా సరే అప్లై చేసుకోవడానికి అర్హులే. ఓకే, అర్హతలు చూశాం కదా. ఇప్పుడు అప్లై చేశాక సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏ స్టేజెస్ దాటాలి, ఆ వివరాలు చూద్దాం. సెలక్షన్ ప్రాసెస్లో మొత్తం 2 దశలు ఉంటాయి. స్టెప్ 1 రిటన్ ఎగ్జామినేషన్. ఇది చాలా చాలా ముఖ్యం. దీని తర్వాత స్టెప్ 2 స్కిల్ లేదా ట్రేడ్ టెస్ట్. అంటే ముందు రాత పరీక్షలో క్వాలిఫై అయిన వాళ్లని వాళ్ల ట్రేడ్లో ఎంత ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉందో టెస్ట్ చేస్తారన్నమాట. ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఈ రిటన్ టెస్ట్ మొత్తం కేవలం ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది, వేరే భాషలో ఉండదు. సో ప్రిపరేషన్ మొత్తం ఇంగ్లీష్ మీడియంని దృష్టిలో పెట్టుకునే ప్లాన్ చేసుకోవాలి. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే మొత్తం 3 పేపర్లుంటాయి. పేపర్ 1లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 ప్రశ్నలొస్తాయి. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు, మొత్తం 100 మార్కులు. దీనికి నెగటివ్ మార్కింగ్ లేదు, ఇదొక ప్లస్ పాయింట్. ఇక పేపర్ 2లో జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ ఉంటాయి. 50 ప్రశ్నలు, 150 మార్కులు. అంటే ఒక్కో ప్రశ్నకు 3 మార్కులు. ఇక్కడ నెగటివ్ మార్కింగ్ ఉంది, తప్పు పెడితే 1 మార్కు పోతుంది. అలాగే పేపర్ 3 వాళ్ల ట్రేడ్ సబ్జెక్ట్ మీద ఉంటుంది. ఇది కూడా 50 ప్రశ్నలు, 150 మార్కులు. దీనికి కూడా నెగటివ్ మార్కింగ్ ఉంది. సో పేపర్ 2, 3 రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇప్పుడందరూ ఎదురుచూసే టాపిక్ జీతం ఇంకా ఇతర బెనిఫిట్స్. ఈ జాబ్ వస్తే శాలరీ ఎలా ఉంటుంది, ఇంకా ఏమేం ప్రయోజనాలుంటాయి చూద్దాం. మనం ముందే చెప్పుకున్నాం కదా, జాబ్లో చేరగానే సుమారుగా నెలకి 37,000 రూపాయలకి పైగా శాలరీ ఉంటుంది. ఇది అన్ని అలవెన్స్లు కలుపుకునే వచ్చే అప్రాక్సిమేట్ ఫిగర్ అన్నమాట. కేవలం శాలరీ మాత్రమే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కదా, సో డియర్నెస్ అలవెన్స్ అంటే DA ఉంటుంది, హౌస్ రెంట్ అలవెన్స్ అంటే HRA ఉంటుంది,
కొత్త పెన్షన్ స్కీమ్ ఎన్పీఎస్ కూడా వర్తిస్తుంది. వీటన్నిటితో పాటు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉండే అన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సరే, ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైన విషయం అప్లికేషన్ ప్రాసెస్. ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలి, స్టెప్ బై స్టెప్ గైడ్ ఏంటో చూద్దాం. ఈ డేట్స్ చాలా ముఖ్యం, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. అప్లికేషన్స్ ఆల్రెడీ డిసెంబర్ 22, 2024న మొదలయ్యాయి. అప్లై చేయడానికి చివరి తేదీ జనవరి 21, 2025. ఎక్కువ టైం లేదు, సో లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా వీలైనంత తొందరగా అప్లై చేయడం బెస్ట్. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన మేల్ క్యాండిడేట్స్కి 500 రూపాయల ఫీజుంది. అయితే అన్ని కేటగిరీల మహిళలకు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఇంకా ఎక్స్ సర్వీస్మెన్ వాళ్లకి ఎలాంటి ఫీజు లేదు. వాళ్లు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేయడానికి ప్రాసెస్ చాలా సింపుల్. ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్ cmiri.res.inకి వెళ్ళాలి. అక్కడ రిక్రూట్మెంట్ లింక్ని వెతికి దానిపై క్లిక్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. దాన్ని చాలా జాగ్రత్తగా ఏ తప్పులు లేకుండా నింపాలి. తర్వాత అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి. ఫీజు వర్తిస్తే ఆ ఫీజు పే చేసి చివరిగా జనవరి 21వ తేదీలోపు అప్లికేషన్ని సబ్మిట్ చేయాలి. అంతే. సో మొత్తం మీద చూసుకుంటే ఈ నోటిఫికేషన్ సమ్మరీ ఇదే. ఇదొక పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఇంటర్వ్యూ లేదు, ఇంకా మంచి శాలరీ కూడా ఉంది. ఇంతకంటే ఏం కావాలి? మరి ఈ వివరాలన్నీ విన్నారు కదా. ఈ అద్భుతమైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధంగా ఉన్నారా? సరైన అర్హతలుంటే ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఆల్ ది బెస్ట్.